వెల్కమ్ బ్యాక్ టు వర్షీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వంకాయ శనగపప్పు కూర. దీనికోసం ముందుగానే మనం శనగపప్పుని మరీ మెత్తగా కాకుండా ఒక 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద బండి పెట్టి నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఈ కర్రీ అయితే చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది, అలాగే కుక్గా అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వంకాయల్ని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలో మనం ముందుగానే ఉడకపెట్టుకున్న శనగపప్పు, 1/2 గ్లాస్ నీళ్లు వేసి ఒకసారి కలిపి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. మనం ఏ కర్రీ అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ అలాగే చాలా బాగుంటుంది. మరో 5 నిమిషాల తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే మన వంకాయ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది. ఇది మరీ ఎక్కువ మసాలా లేకుండా చాలా రుచిగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.